ప్రాచీన యుగాలకు తపస్సులో ఈ యుగాలకు చాలా తేడా ఉంది. ఎట్లానంటే కృతయుగంలో మనుష్యులు అస్థిగత ప్రాణులుగా ఉండేవాళ్ళుట. అంటే శరీరం మీద మాంసం పోయినా చర్మం పోయినా ఎముకలు మిగిలి ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవిట, అస్థిగత ప్రాణులు కృతయుగంలో. త్రేతాయుగంలో చర్మగత ప్రాణులు, అన్నం తినకపోయినా మాంసం పోయినా ఎముకలు చర్మము దానిపైన ఒక గూడు, ఎముకల గూడు మీద చర్మం ఉంటే చాలు బతికుండేవాళ్ళుట. ద్వాపర యుగంలో మాంసగత ప్రాణులు, అంటే శరీరము చర్మము ఎముకలు మాంసము ఉంటే బతికుండేవాళ్ళు. కలియుగంలో అన్నగత ప్రాణులు, అన్నం తింటే బతుకుతారు, అన్నం మానేస్తే మరణిస్తారు, మిగతావన్నీ ఉన్నా. కనుక పూర్వయుగాలలో ఉండేటువంటి తపస్సు చేసిన వాళ్ళతో ఇప్పటి యుగాలతో వాళ్ళని పోల్చడానికి వీల్లేదనుకోండి. అయినా ఇక్కడికి కూడా ఏమిటనంటే ఉపవాసాలకు తపస్సులో ప్రాధాన్యం ఎక్కువ. ఉపవాసం ఉండి జపం చేయాలి, ఉపవాసం ఉండి ధ్యానం చేయాలి. కానీ కృష్ణుడు చెబుతున్నటువంటి ఈ మార్గంలో యుక్తాహార విహారస్య, యుక్తాహార విహారము అని చెబుతున్నాడు. అంటే జాగ్రత్తగా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలి, శరీరాన్ని బాగా మాంసలంగా పెంచనకూడదు, అట్టారి చెప్పి పూర్తిగా కృషించేటట్టు చేయనకూడదు. నియతమైన ఆహారం తీసుకుంటూ ఈ రకంగా ధ్యాన సాధన చెయ్యాలా అన్నాడు. దీనికి ఆధునిక కాలంలో కొంతమంది ఏం చేశారనంటే, కృష్ణుడు చెప్పింది ఇట్లా, ఇది క్రియాయోగము, ఈ క్రియాయోగాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మహర్షులు సిద్ధులు యోగీశ్వరులు కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు భగవద్గీతలో కృష్ణుడు ఏ రకమైనటువంటి యోగాన్ని చెప్పాడో ఆ యోగాన్ని మళ్ళీ వర్ధిల్లజేయటం జరిగింది అని చెప్తున్నారు. ఈ చెప్పేటువంటి పద్ధతిలో వాళ్ళ చాలా రకాలైనటువంటి ధ్యాన సాధనలు వచ్చినాయి. క్రియాయోగము, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, ఇంకా ఎన్నో పద్ధతులన్నీ వచ్చినాయి. వీళ్ళల్లో చాలామంది ఈ పురాతనమైనటువంటిది ఈ యోగం ఎక్కడిది, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. కృష్ణుడు చెబుతున్నాడు, ఈ యోగాన్ని నేను వివస్వంతుడికి చెప్పాను. వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఇట్లా పరంపరగా వచ్చింది. మధ్యలో కొంత నష్టమైపోయింది. యోగో నష్టపరంతప, ఈ యోగ మార్గం నష్టమైపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది, లేదు ఇటీవలి కాలంలో, మళ్ళీ ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను అన్నాడు. ఈ చెప్పినటువంటి మార్గాన్ని మేము తెలుసుకొని కృష్ణుడి అనుగ్రహం వల్ల లోకానికి చెప్తున్నాము అని అన్నారు. ఈ మార్గాన్ని చెప్పినటువంటి వాళ్ళలో రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి రీతి, ఈ కృష్ణయోగం క్రియాయోగం, దీన్ని మహనీయుడైనటువంటి మహావతార బాబా పునరుద్ధరించాడు అని చెబుతున్నారు. ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పరమహంస యోగానంద, యుక్తేశ్వరగిరి, శ్యామాచరణ్ లాహిరి మొదలైనటువంటి మహానుభావులు. ఈ యోగం ఎట్లా బయలుదేరింది, ఈ క్రియాయోగం ఇది కృష్ణుడు చెప్పింది అని మాటికి చెప్తున్నారు వీళ్ళు, పరమహంస యోగానంద వీళ్ళందరూ కూడా. కృష్ణుడు చెప్పిన ఈ యోగం ఎలా వచ్చింది అన్నదానికి ఒక చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఉన్నది. శ్యామాచరణ్ లాహిరి అని చెప్పి కలకత్తాలో రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న ఉద్యోగం లేకపోతే గడిచే స్థితి కాదు. అంటే ఒకరోజు ఉన్నట్టుండి ఆయనకు డెహ్రాడూన్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఎక్కడ కలకత్తా, ఎక్కడ డెహ్రాడూను అంటే, డెహ్రాడూన్ అంటే ఎక్కడున్నది, ఇవాళ హృషికేశ్కు దగ్గరలో ఉంది, హరిద్వార్ హృషికేశ్కు దగ్గరలో ఉంది. ఉద్యోగం మానేయలేడు కాబట్టి వచ్చాడు, డెహ్రాడూన్ వచ్చాడు. రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే వాళ్ళు పాస్ ఇచ్చారు, పోయి అక్కడ చేరు అన్నారు, ఇక్కడ రిలీవ్ చేశారు, అక్కడికి వెళ్ళాడు. ఇక్కడికి వెళ్తే మాకు ఆర్డర్స్ వచ్చినాయ్యా, ఎందుకు వచ్చినాయో తెలియదు, ఇక్కడేం పనేం లేదు, కానీ నిన్ను చేర్చుకోమని ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్ వచ్చింది కాబట్టి చేర్చుకుంటాం. అరే ఉండు కాసేపు ఆఫీస్లో ఉండు, ఇక్కడేం పనేం లేదు, అయినా కూర్చో అని చెప్పారు. పురాణాలలో హిమాలయాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. హిమాలయ పర్వతాలంటే అక్కడ దేవతలు ఉంటారు, సిద్ధులు ఉంటారు, యోగీశ్వరులు ఉంటారు. మనకు తెలుగులో మనుచరిత్ర అని కావ్యం ఉన్నది. ఆ మనుచరిత్ర అన్న కావ్యంలో హిమాలయాలను చూసినటువంటి ప్రవరుడు అనేటువంటి వ్యక్తి ఏమేం చూశాడో అద్భుతంగా వర్ణించారు. అటజన్నిక అంచె భూమి సురుడు అంబర చుంబి
శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జలమున్ కటక చరత్కరేణు కర్ర గంభితసాల ముషిత శైలమున్ అని హిమాలయాలలో దేవతాత్మా హిమాలయ. హిమాలయము దేవతలకు ఆత్మ, దేవతలు ఉండేటువంటి చోటు. ఈ శ్యామాచరణ్ లాహిరి వెళ్ళాలి. ఒకరోజు మర్నాడు సాయంకాలం బయలుదేరి అంతా అక్కడే కొండల్లోకి అలా సరదాగా తిరుగుదాం, ఏమైనా కనిపిస్తాయో చూద్దాము అని బయలుదేరి వెళ్ళాడు. తిరుగుతున్నాడు. మనుచరిత్రలో పెద్దనగారు వర్ణిస్తాడు ఆ ప్రవరుడు చూసినటువంటి వాటిని. జరఢకచ్చపకులేశ్వరు వెన్ను కానరా జగతికి మిన్నేరు దిగిన చోటు పుచ్చడీ కథనంబు పోబెట్టి గిరి కన్యాపతి గొల్వనాయాసపడిన చోటు. ఇట్లా భగీరథుడు తపస్సు చేసినటువంటి చోటు, గంగాదేవి దిగినటువంటి చోటు, పార్వతీదేవి తపస్సు చేసినటువంటి చోటు, అలరాచరచవాడలి కాక్షుకను వెచ్చకరగినాల కనికర్రపు చోటు, శివుడి కంటిమంటలో మన్మధుడు భస్మమైనటువంటి చోటు, నిడుద పెన్నెరివేణి జడగట్ట సగరు ముమ్మను మండు తపముగా కొనిన్న చోటు. ఇట్లా ఆయన తపస్సు చేసిన చోట్లు ఇవన్నీ చూశాడు అని వర్ణిస్తారు. ఇట్లా ఎన్నో ఉన్నాయి అనుకోండి. హిమాలయాలలో చూడదగిన దృశ్యాలు, చూడవలసిన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటిది ఈయన కొండ మీదకి వెళ్ళి తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఎవరో ఒక సన్యాసి యువకుడు, చిన్న వయసులో ఉన్నవాడు యువకుడు కనిపించాడు. కనిపిస్తే సన్యాసి కదా నమస్కారం చేశాడు. ఎవరినైనా నువ్వు అన్నాడు. నా పేరు శ్యామాచరణ్ లాహిరి అండి, నేను ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాను, ఇక్కడే చూస్తున్నానండి, ప్రకృతి అంతా బాగుంది కదా అంటే. ఏం చూస్తున్నావు అన్నాడు. ఏం చూసేదండి, చూస్తున్నాను, ఏమైనా మంచి చోట్లు చూసేవి ఉంటే చూద్దామని ఉందండి నాకు అన్నాడు. నాతో రా, నేను చూపిస్తాను అన్నాడు. అయ్యో తప్పకుండానండి, అంతకంటే కావాల్సింది ఏముంది, నాకేం తెలియదు, ఇక్కడ కొత్తవాడిని నేను, ఏవైనా మంచి చోట్లు ఉంటే చూపించండి, మహానుభావులు సన్యాసులు మీరు అన్నాడు. ఆయన తీసుకెళ్ళాడు. అలా అలా నడుస్తూ 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 వెళ్ళారు. కొండల్లో గుహలు అవి ఇవి ఉంటాయి, కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే ఒక గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహలోకి తీసుకెళ్తే ఆ గుహ బూజు పట్టి ఉన్నది. ఆ బూజు పట్టిన గుహలోకి వీళ్ళిద్దరూ వెళ్తే ఆ బూజు మధ్య ఒక పక్కన ఏదో ఓ పీట లాంటిది ఉన్నది, ఓ కమండలం ఉన్నది, ఇంకా కొంచెం ఆ బూజు దులిపి చూస్తే ఏదో జపమాలలు ఉన్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ. చూశాడు. చూసిన తర్వాత ఏమిటయ్యా ఇవి అన్నాడు ఆయన సన్యాసి. ఏమిటోనండి, ఎవరో పాపం ఎవరో ఇక్కడ ఉన్నట్టున్నారు, ఉండి ఉండాలి, ఇదంతా బూజు పట్టింది కాబట్టి అన్నాళ్ళ కిందిదో ఇది, ఇక్కడ ఏవో ఇవన్నీ కనిపిస్తున్నాయండి అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాయనా నీకేమీ తెలియటం లేదా, ఇదివరకు ఎప్పుడన్నా చూసినట్లుగా ఉన్నదా నీకు అన్నాడు. నాకేం చూసినట్లేదండి. ఎవరివో పాపం అన్నాడు. అంటే అవి నీవేనయ్యా, ఈ గుహలో నువ్వు ఉండేవాడివి, ఆ కమండలం నీది, ఆ జపమాలలు నీవి, ఇక్కడుండే వస్తువులు నీవి, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అదేమిటి స్వామి, నావేమిటి, నాకేం అర్థం కావటం లేదు, అయోమయంగా ఉన్నదంతా, మీరు చెప్తుంటే చాలా వింతగా ఉన్నది అన్నాడు లాహిరి.